నమస్తే స్వామీజీ గారు. ఈరోజు నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంతో భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ సందర్భంగా మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో నేను మా వారు చక్రపాణి గారు అనుకుంటూ ఉన్నాం. అనుకోకుండా ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలిసి మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ తీసుకుంటున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రహ్లాద సినిమా అనేది ఒక దృశ్య కావ్యం. ఈరోజు వచ్చేవన్నిటిని సినిమా అనాలి, ఆ రోజుల్లో ఉన్నవన్నీ కూడా దృశ్య కావ్యాలవి. ఒక రకంగా చెప్పాలంటే మన చరిత్రని, మన సంస్కృతిని, మన బ్యాక్గ్రౌండ్ని తెరకెక్కించడంలో ఆనాటి దర్శకులు, నిర్మాతలు, అలాగనే నటీనటులు కూడా అంత దానికోసం కృషి చేశారు. అవును. సో ఈరోజు అవన్నీ చాలా వరకు ఒకవేళ చేస్తే దాన్ని ఏదో రకంగా మ్యానిపులేట్ చేయడం, దాన్ని ఇంకో రకంగా మార్చి వాళ్ళ ప్రతిభలాగా చూపించే ప్రయత్నాలు చేయడం, దాంట్లో చాలా అవకతవకలు లేదా దాన్ని వక్రీకరించడం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈనాటివన్నీ సినిమాలు, మీరు నటించినప్పుడు కాలంలో ఉన్నవన్నీ దృశ్య కావ్యాలు. అందుకనే ఇప్పుడు ఎంతోమంది హీరోలు హీరోయిన్లు వచ్చిపోతున్న ఈరోజు చేసిన వాళ్ళది రేపు గుర్తుండట్లేదు. కానీ 50 ఏళ్ల క్రితం ప్రహ్లాదుడిగా మీరు వేశారని అంటే ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే, ఇప్పటికీ ఒక లవకుశని చూస్తున్నా, ఇప్పటికీ ఒక మాయాబజార్ని చూసిన, అసలు ఇట్స్ అన్ అమేజింగ్ ఎపిక్ మూవీస్. మా అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళినట్టు నాకు బాగా గుర్తు. అయితే అది ఒక్కసారి కాదు, ఒక 3-4 సార్లు చూసినట్టయితే నాకు గుర్తు. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను కొద్దిగా చిలిపిగా ఉండేవాడిని చిన్నప్పుడు. అందులో ప్రహ్లాదుడిగా యాక్ట్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే కొండల మీద నుంచి దూకేస్తాను. నేను అది చూసిన తర్వాత మా ఇంటి మేడ మీద నిలబడి నేను కూడా దూకుతానని అంటే వాళ్ళందరూ కింద మీద పడి లాక్కొచ్చారు కిందకి. అక్కడ వేరు ఇక్కడ వేరుని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మాకు అంటే హోటల్ ఉండేది, వాళ్ళది ఓ పెద్ద హోటల్ ఉండేది. అయితే అక్కడ ఏంటంటే బాగా కట్టెలు పోయి కదా అప్పట్లో వాడేది. ఆ టైంలో 35 ఏళ్ల క్రితం ఆ కట్టెల్లో కాలుతుంటే దాన్ని తీసేసుకుని ప్రహ్లాద మూవీ నిప్పుల్లో వేసేస్తారు కదా ప్రహ్లాదుడు. నేను ఆ కట్టెలు తీసుకుని నేను ఒంటి మీద పెట్టుకుంటానని. సో ఇలాంటివన్నీ. తర్వాత ఏంటంటే పెద్ద టబ్బులో నీళ్లు ఉండేది, నేను తలకాయ కింద తలకాయ దాంట్లో పెట్టి నేను నీళ్ళలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే అంత ఇంపాక్ట్ అంటే ఇప్పుడు నా యాజ్ ఎ చైల్డ్గా నాకు ఏవేవి ఇంపాక్ట్ ఇవ్వగలిగిందో అవి ఇచ్చాయి. సో దట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. వాళ్ళందరూ మెల్లగా ఏదో అనుకునేవారు, కానీ దట్ మూవీ రియలీ ఈ రోజుకి కూడా 50 సంవత్సరాలైనా ఇంకా చెప్పుకునేదానికి అది ఉందనంటే, సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఈరోజు మూవీస్ 50 గంటలకి కనపడకుండా పోతున్నాయి. చాలా పెద్దదాన్ని తీసుకునేవి కూడా 50 గంటల తర్వాత ఉండట్లేదు. కానీ ఆనాటి కాలంలో 50 సంవత్సరాల క్రితం ఒక సినిమాని ఈరోజు కూడా గుర్తుంచుకోవడం, దట్టు మీకు ఒక బ్లెస్సింగ్స్ ఏంటంటే భగవద్ అనుగ్రహం, ఒక ప్రహ్లాదుడిగా నటించడం. సో మీ జీవితంలో అదొక గొప్ప ఘట్టమని నేను భావిస్తున్నాను. అది నా పూర్వజన్మ. ఇంకొక 25 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఒకవేళ ప్రహ్లాదుడిని పెట్టి చేస్తే మీరనేవారు బ్రతికే ఉంటారు. ఇంకొక 25 సంవత్సరాల తర్వాత, ఇంకొక 40 సంవత్సరాల తర్వాత అయినా అఫ్కోర్స్ మనం ఉండకపోవచ్చు ఈ భూమి మీద, కానీ మీరు అనేటువంటిది ఒక క్యారెక్టర్ రూపంలో బ్రతికే ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ అచీవ్. ఐ విష్ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐ రియలీ విష్ ఆ భగవంతుడి అనుగ్రహం మీకు, చక్రపాణి గారికి, ఇద్దరికి ఉండాలని మనస్ఫూర్తి. చాలా చాలా కృతజ్ఞతలండి. నిజంగా ఈ విధంగా బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న నాకు థాట్ లేదు మిమ్మల్ని కలిసే ముందు. నాకు యాక్చువల్గా మిమ్మల్ని ఎలాగైనా కలిసి మీ ప్రవచనాలు ఎప్పుడూ నేను వింటూ ఉంటాను. చెప్పాలంటే నేను చక్రపాణి గారు మీ అభిమానులం. ఏది టీవీలో టైమింగ్ మిస్ అయినా కూడా యూట్యూబ్లో వేసి ఎలాగైనా ప్రతిదీ మోస్ట్లీ మీ ఇంతవరకు నేను మిస్ అవ్వలేదు అనుకుంటాను. చాలా వరకు చూస్తుంటాను. ఎందుకు చూస్తాను మిగతా ఎందుకు చూడను అని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఎందుకు అలాగా ఈ స్వామీజీ గారివే చూస్తుంటావు అని. మీది నాకు ముఖ్య కారణం ఏంటంటే డైరెక్ట్ మైండ్లోకి వెళ్ళిపోతుంది మీరు ఏం చెప్పినా. అంటే అంత క్లారిటీగా, అంత ఈజీ వేగా, అంత అర్థమయ్యేలాగా. అంటే కొన్ని మీరు సంస్కృతిలో చాలా తక్కువ చెప్తారు, ఎందుకంటే అవి ఎక్కువ అర్థం అవ్వవు. మనం ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ దాని గురించి అర్థం అవ్వవు. కానీ మీరు చెప్పే ప్రతి మాట డైరెక్ట్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఆచరించినా ఆచరించకపోయినా కొన్ని
ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క సినిమా మన మీద ఇంపాక్ట్ ఎలా పెడుతుందో మీ ప్రవచనం అలాగా ఆ మైండ్లో ఉండిపోతుంటుంది. దానికి ఆ ఫెసిలిటీ నాలో కల్పించింది ఒకటేంటంటే గురువు గారు, అవును, మా గురువు గారు దయానంద సరస్వతి గారు. ఆయన దగ్గర నిజంగా ఒక వక్తృత్వం అంటే ఎలా ఉంటుందనేది ఆయన దగ్గర తెలుసుకోవాలి. ఆయన అంటారు, ఒక వక్తకు ఉండకూడని 6 లక్షణాలు చెప్పండి గురుగారు, చెప్పండి. ఉండకూడని 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు లేకపోతే అతను ఒక వక్తగా రాణించగలడు. ఓహో, గొప్ప వక్తగా రాణించడానికి ఉండవలసినటువంటి 2 లక్షణాలు చెప్తారండి. చెప్పండి. సో మొదట ఉండకూడని లక్షణాలు ఒక శ్లోకం ఉంది. గితి శీఘ్రి శిరః కంపి తథా లిఖిత పాఠకాః అనర్థజ్ఞః అల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. గితి శీఘ్రి అంటే మెల్లగా మాట్లాడుతున్నా, నేను నా జీవితంలో అని మెల్లగా మాట్లాడుతుంటే ఆ వినేవాడికి చాలా ఆ నేను నా జీవితంలో మధ్యలో గ్యాప్లో వాడికి ఏం చేయాలో అర్థం కాక వాడు చాలా నిద్రపోతాడు. ఆ గ్యాప్లో ఆ నిద్రపోవడం గ్యాప్లో నిద్రపోవడం అలవాటే మొత్తం నిద్రపోతాడు అతను. సో గితి అదొక దోషం. శీఘ్రి స్పీడ్గా మాట్లాడి, నేను నా జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నిటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏమేమి జరుగుతున్నాయో అనేటువంటిది విరామం లేకుండా చెబితే, ఎక్కడ విరామం ఇవ్వాలి అది లేకుండా మొత్తం పెద్ద వాక్యాల కింద చెప్పడం, అది దోషం. ఎందుకంటే వినేవాడికి బ్రెయిన్ అది క్యాప్చర్ చేయడానికి స్ట్రెయిన్ అయిపోతుంది, అదే మొత్తానికి వదిలేస్తుంది. నెక్స్ట్ది గుర్తుండదు, ఫస్ట్ది అర్థం చేసుకుని బ్రెయిన్ పట్టుకోవాలి కదా. అందుకని స్పీడ్గా చెప్పాలి. గీతి శీఘ్రి శిరః కంపి తలకాయ ఒప్పుకుంటూ మాట్లాడడం ప్రతిదానికి, అది మంచి మేనర్స్ కాదండి. తథా లిఖిత పాఠకాః రాసుకుని చదవడం. స్క్రిప్ట్ రాసిస్తే ఎవరైనా దాన్ని పెట్టుకు చదివేయడం. అంటే తన ఆత్మ అంటూ ఉండదు, పరాత్మ ఉంటుంది. ఎవరు రాసి పరలోకంలోని ఆత్మలన్నీ మాట్లాడుతుంది రాసుకుని చదివితే. తథా లిఖిత పాఠకాః అనర్థజ్ఞః అంటే మనం చెప్పాలనుకున్నటువంటి విషయం పట్ల మనకే ఒక అవగాహన లేకుండా, మనం ఏదో ఇది విన్నాము, ఇది చాలా బాగుంది, ఇది ఇతరులకు చెప్పేస్తే బాగుంటుందని, అది ఏ సందర్భంలో వాడాలో ఎక్కడ పెట్టాలో తెలియకుండా బాగుంది కదా అని సమయం సందర్భం లేకుండా మాట్లాడేయడం. సో అనర్థజ్ఞః అల్పకంఠశ్చ. ఇక దీనిది అల్పకంఠుడనంటే చాలా పీల గొంతు ఉంటే మగవాడికి అది వినేవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదే స్త్రీకి కనుక పెద్ద లౌడ్ వాయిస్ వస్తే అది ఇబ్బందిగా ఉంటుంది. ఫీమేల్ వాయిస్కి ఆ మృదుత్వము, మాతృత్వము, ఆ సున్నితత్వము, సరళత్వము ఇవి ఉండాలి. మేల్కి ఆ గర్జన అంటే ఒక సింహం లాంటి ఆ కమాండ్ ఉండాలి, ఆ వాయిస్లో ఆ పంచ్ ఇది ఉండాలి. సో ఇవి 6 ఒక వక్తకి ఉండకూడని లక్షణాలు. చాలా మంచి లక్షణాలు చెప్పారు. గితి శీఘ్రి శిరః కంపి తథా లిఖిత పాఠకాః అనర్థజ్ఞః అల్పకంఠశ్చ షడేతే పాఠక అధమాః. వీళ్ళు అధములని, అంటే వక్తృత్వంలో లోయెస్ట్ క్యాడర్. ఇక వక్తకు ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటి, అతన్ని ఒక మంచి వక్తగా సమాజానికి అందించడానికి ఏంటంటే, నేను చెప్పాలనుకున్న దాన్ని ముందు నేను అనుభూతి పొందడం ఫస్ట్ వక్తకు ఉండాల్సిన గొప్ప లక్షణం. అంటే అవగాహన కంటే అనుభూతి. ఆ అనుభూతి పొందితే దాంట్లో నుంచి వచ్చే మాటలు వేరు. అవగాహన కలిగి మాట్లాడడం ఒక అంశము, అవగాహన అనేది ఒక మెట్టు, అవగాహన కంటే కూడా పై మెట్టు అనుభూతి. నేను మాట్లాడాలనుకున్నది నేను అనుభూతి పొందితే దాని నుంచి వచ్చే ఆ భావజాలము వెళ్ళి డైరెక్ట్గా హృదయాల్ని స్ఫురిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, డైరెక్ట్గా వెళ్తుందండి. అది అనుభూతి ఉంటేనే, అనుభవం ఉంటేనే ఆ వాక్యాలకి ఆ పదును వస్తుంది. సో ఒకటి. ఇక రెండోది ఏంటంటే, నాలో అనుభూతి ఉంది, నా పదము నేను మాట్లాడేటప్పుడు అవి కఠినంగా ఉంటే, ఒకవేళ కొన్ని పదాలు కఠినంగా ఉండొచ్చు, ఆ కఠినమైన పదాలు అవతల వాడికి అరగవు, అర్థం కావడం కాదు, డైజెస్ట్ కాదు, అసిమిలేట్ అవ్వదు. దట్స్ వాట్ దే కాల్ ఇట్ యాజ్ అసిమిలేషన్. సో అంటే లోపలికి ఆస్వాదనకి, లోపల దాన్ని రిలీజ్ చేయడానికి కష్టమవుతుంది. అందుకని దానికంటారు, తల్లిలాగా ఒక బిడ్డకి అన్నం తినిపించేటప్పుడు చిన్న పిల్లకి ఏం చేస్తుందంటే అన్నం తీసుకుని బాగా నలుపుతుంది, నలిపి డైజెస్ట్ అవ్వదు అని మొత్తం అంతా మ్యాక్సిమం 90% ఆవిడే నలిపేసే అరుగుదలకి చేసిన తర్వాత దాన్ని ఇలా గోరుతోటి ఇలా తీసి అలా నోటితో పెడుతుంది. అంటే గోరు ముద్దలు అని, అంటే ఇలా తీసి గోరుతోటి అలా నోట్లో పెడుతుంది. సో అలాగా ఒక ఆ భావజాలము వక్తకి కావాలి.
అంతేగాని నాకు వచ్చిన పదాలు, పదబంధాలు, పదకట్లన్నీ తీసుకెళ్ళి ఇసిరి అవతల పాడేస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అవతలవాడు ఇదని అది కొంతసేపు ఏదైనా ఇది ఉండొచ్చు, తర్వాత మళ్ళీ దే గెట్ బోర్డ్ ఆఫ్ దట్. అందుకని ఒక మహావక్తగా కావాలి అని అంటే కనుక ఇది రెండు ఉండాలి. అనుభూతి కలిగి ఉండాలి నేను మాట్లాడే మాట, ఇచ్చేది సరళంగా ఉండగలగాలి, చాలా సరళంగా లూసిడ్గా ఉండాలి, హాయిగా. అది వినగానే వాళ్ళకి మా గురువుగారు అంటారు, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కనపడకూడదు. ఫస్ట్ థింగ్, నీ మాటల్లో నిన్ను కనపడనివ్వకుండా చేయాలి, ఆ తర్వాత నీ మాటలు వినపడనివ్వకుండా చేయాలి, ఆ తర్వాత నువ్వు ఎక్కడైతే నిలబడున్నావో అక్కడికి వాళ్ళు చేరుకునేలాంటి స్థితిని అందించగలగాలి. సో ఇది మా గురువుగారి దగ్గర నేర్చుకున్నది. రెండవ అదృష్టం ఏంటనంటే నేను మా గురువుగారి దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత నన్ను ఎక్కడికి పంపాలి, నార్త్ ఇండియానా లేకపోతే డీప్ సౌత్ ఇండియానా ఎక్కడెక్కడో అనుకున్నారు. కానీ నా అదృష్టం నన్ను తెలుగు ప్రాంతంలో పడేశారు. నిజంగా కొన్ని విత్తనాలు కొన్ని ప్రాంతాల్లోనే బాగా మొలుస్తాయంటారు. సో ఈ విత్తనం బహుశా తెలుగు ప్రాంతంలోనే బాగా అద్భుతంగా మొలిచిందని నేను అనుకుంటున్నాను. అది మీ అదృష్టం కాదు, ఆంధ్ర ప్రజలుగా మా అదృష్టం. అంటే నా స్థాయిలో నేను ఎప్పుడు అనుకుంటానమ్మా నా అదృష్టం. ఎందుకంటే తెలుగు భాష నాకు సరిగ్గా వచ్చేది కాదు. అంటే నేను 14 ఏట వెళ్ళిపోయాను, పూర్తిగా చదువుకోలేదు. తర్వాత చదువుకునే రోజుల్లో కూడా నేను క్రికెట్కి ఎక్కువ దృష్టి పెట్టేవాడిని, చదువులో కొద్దిగా తక్కువ ఉండేది. ఇంకా మా టీచర్స్ ఏంటంటే ఇంకా నన్ను చూసి మార్కులు వేసేవారు అంతే. అంటే వాళ్ళు మార్కులు వేసేటప్పుడు నేను వెళ్ళి అలా నిలబడేవాడిని, ఇంకా ముఖం చూసి వీడిని ఏదో రకంగా పాస్ చేసేయారండి. అంటే జాలని కాదు, ఒక అభిమానం ఉండేది. నేను వాళ్ళతో ఐ యూస్ టు బి వెరీ లవబుల్ కిడ్. సో అలా ఉండేవాడిని, అలా చేసేవారు. సో ఆ కోణంలో ఏం జరిగిందనంటే నాకు భాష మీద పట్టు, అంటే ఆ చిన్న వయసులో భాష మీద పట్టుకి పెద్ద అవకాశాలు. రెండోది, మా ఇంట్లో ఎవరు కూడా తెలుగు వాళ్ళు కాదు, మా తెలుగు బ్యాక్గ్రౌండ్ కాదు. మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ వాళ్ళందరూ కేరళ వాళ్ళు, మలయాళం, పాలక్కాడ్ వాళ్ళు. సో పాలక్కాడ్ బ్యాక్గ్రౌండ్ అంటే మలయాళం బేసిక్, తమిళ్ అంటే పాలక్కాడ్ అంటే బోర్డర్ ఉంటుంది, పాలక్కాడ్ అంటే తమిళనాడు. దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తాంజూర్. తాంజూర్ నుంచి ఒక సెక్ట్ ఏంటంటే పాలక్కాడ్కి వెళ్ళారు, ఒక సెక్ట్ ఆంధ్ర మిక్స్డ్ ఉంటుంది అలాగా. సో తమిళ్ అండ్ మలయాళం మిక్స్డ్, బట్ బేసిక్లీ తమిళ్ దే స్పీక్ ఇన్ దేర్ హోమ్ అన్నమాట. నాకు తెలుగు అనేటువంటిది ఎక్కడంటే నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఫీల్డ్లో నేను పట్టుకునే పదాలు అది కూడా మాక్సిమం ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. క్యాచ్ అని ఉంటుంది, వికెట్ అని ఉంటుంది, స్టెంప్ అని ఉంటుంది, అంతేగాని కర్రలు అనరు, లేకపోతే బంతిని పట్టుకునుడు అన్నాడు. సో కాబట్టి మ్యాక్సిమం తెలుగుకి ఎక్స్పోజర్ అనేది నాకు చాలా తక్కువ ఉండే. అయితే నేను గురువుగారి దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రజలే నాకు నేర్పారు, ఈ సమాజమే నాకు నేర్పింది. సో నేను చాలా అదృష్టవంతుణ్ణి. చూడండి, ఈ ప్రజలు ఈ సమాజం మీకు నేర్పించారని మీరు చెప్పినా ఇప్పుడు మాకందరికీ మీరు నేర్చుకునేలాగా చెప్తున్నారు. అది ఎంత విచిత్రం చూడండి. అమ్మో, నా భాష పెద్ద పట్టున్న భాష అని నేను అనుకోవట్లేదు, కానీ గురువుగారు అదే మీకు ప్లస్ పాయింట్. కరెక్ట్. అది ఒక్కొక్కసారి ఏమి తెలియకుండా కావలసిన వాటికే వాడడం ఒక్కోసారి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఏదో భాషలో చెప్పినా మాకు అందుకే చెప్తున్నాను, మైండ్ లోకి వెళ్ళవు కొన్ని. దట్స్ రైట్. ఏదో చెప్తున్నారు, అర్థం చేసుకున్న లోపల మీరు చెప్పారు కదా, మిగతాది వచ్చేస్తుంటది, అది మళ్ళీ క్యాచ్ చేయలేము. సో మీదేమైపోతుందంటే మాకు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయి దాన్ని ఓకే గురువుగారు ఇలా అన్నారు కదా అని ఒక సందర్భంలో, ప్రతి సందర్భంలో ఏదో ప్రతిరోజు మీరు చెప్పిన వాటిల్లో ఒకటి మాకు గుర్తు వస్తూనే ఉంటుంది. బట్ నా ఎదుగుదలకి ఏంటంటే కారణం నాకు ఇది లేదు అని అనుకోవడం వల్ల ఎదుగుదలకు కూడా కారణం వచ్చింది. ఒకవేళ నాకు ముందు నుంచి తెలుగు బ్యాక్గ్రౌండ్, ఇంట్లోనే మంచి తెలుగు పండితులు నుండి నాకు తెలుగు బ్యాక్గ్రౌండ్ బాగుండుంటే కనుక ఐ వుడ్ హ్యావ్ నాట్ పుట్ సో మచ్ ఎఫర్ట్. నేను ఇంత దీనికి ప్రయత్నం చేసుండకపోయేవాడినేమో, సో దీని గురించి ఇంత ఆలోచించకపోయేవాడినేమో. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు నా ప్రయత్నానికి కారణం నా దగ్గర లేకపోవడం, అది కూడా ఒక్కొక్కసారి మనిషిని పరిగెట్టిస్తుంది. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నేను నిజంగానే తెలుగు ప్రజల మధ్యలో ఉండడం, తెలుగు నేర్చుకోవడం, తెలుగుని నేను ఆస్వాదించడం. మళ్ళీ నాకు ఒక గొప్ప వరం ఏంటంటే నాకు రాని భాష ఏదైతే ఉందో దాన్ని నాకు రప్పించి దాంట్లోనే నేను మాట్లాడడమే నా జీవితంగా మలచి నేను మాట్లాడింది వాళ్ళందరూ అభిమానించేలా చేసిన దేవుడికి మటుకు
మూడో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అభిమానం కాదు స్వామీజీ, మీరు మాట్లాడుతున్నారంటే వేలాది మంది జనం వచ్చి మీ ప్రీచర్స్ వినడానికే కదా వస్తున్నారు. అదే అంటున్నాను, ఇవన్నీ అలా సెట్ చేసింది, డిజైన్ చేసింది ఆ పరమాత్ముడు. అంతే, దట్స్ ఇట్. అది మాత్రం మనం ఒప్పుకుని తీరాల్సిందే. మా అమ్మ కోరిక నేను ఇలా రావాలని, ఆవిడ కోరికను తీర్చాలనేదే నా తపన, అంతే. నేను ఒక్కడనే కొడుకుని, అదే గ్రేట్ కదా, ఇంకెవరు లేరు. కానీ అమ్మ గొప్పతనం కూడా ఏంటంటే ఒక్క కొడుకై ఉండి మీరు మరి ఆవిడ అంగీకరించారు చూడండి. నేను ఒక్కోసారి తిరుగుతున్నాను, నీ గొప్పతనం అంటుంటారు అందరూ, నువ్వు నన్ను వదిలేసావు అని చెప్పి. కానీ నేను ఎక్కువ నా జీవితంలో ఒక అదృష్టం అమ్మ నాకు. మా అమ్మ నాకు అమ్మగా ఉండడం కంటే నేను మా అమ్మకు అమ్మగా ఉండగలిగే క్షణాలు చాలా ఎక్కువ ఇచ్చింది మా అమ్మ నాకు. మా అమ్మకు నేను జడ వేయడం, మా అమ్మతో నేను ఎక్కువ స్పెండ్ చేయడం, నేను వంట చేసి మా అమ్మకు పెట్టడం, నేను మా అమ్మ బట్టలు ఉతకడం. మా అమ్మ అన్ని బట్టలు నేను ఉతికేవాడిని, మా అమ్మ విడిచిపెట్టిన బట్టలన్నీ ఉతికేవాడిని. మా అమ్మకు ఒళ్ళు బాగాలేకపోతే కాళ్ళు పట్టడం. అంటే ఒక తల్లి బిడ్డకు ఎంత చేస్తుందో అలాంటి ఒక తల్లి పాత్రని నాకు మా అమ్మ నాకు ఇచ్చింది నా జీవితంలో. అంటే నేను అనుకుంటుంటాను, తల్లి రుణం తీర్చుకోలేము అని చాలామంది అంటుంటారు. బహుశా భగవంతుడు నాకు ఈ జన్మకి ఆ రుణం తీర్చుకునేదానికి మా అమ్మకి నన్ను అమ్మగా అలాగా ఆ రోల్ ప్లే చేయమన్నాడేమో అని. అందుకే నేను ఐ లవ్ మై మదర్. ఎందుకంటే నాకు ఒక మాతృత్వం నేర్పింది మా అమ్మ. అంటే ఒకరికి ఎలా చేయాలి, లేకపోతే బహుశా నాకు కూడా అది అర్థమై ఉండేది కాదేమో. నేను చేయించుకోవాలనుకునే ఒక ఆ ఈగోలో ఉండిపోయి ఉండేవాడినేమో. నాకు అది ఇప్పుడు లేదు. ఎవరు వచ్చినా నేను చేస్తాను, ఎవరికైనా చేస్తాను. అంటే నాలో ఆ మాతృత్వాన్ని లేపింది. అది కూడా భగవంతుడి యొక్క ఒక స్కీమ్, ఆయన యొక్క ఒక డిజైన్లో అదొక పార్ట్ అని నేను అనుకుంటున్నాను. నేను నా జీవితంలో ప్రతి ఘట్టము భగవంతుడు ఈ ఫేజ్ ఇలా ఉండాలి, ఈ ఫేజ్ నువ్వు ఇలా నేర్చుకోవాలి, ఈ ఫేజ్ నువ్వు ఇలా ఎదగాలని ఆయన నాకు అణువు నేర్పాడని నేను అనుకుంటున్నాను. చాలా వండర్గా ఉంది వింటుంటే. అంటే తల్లి రుణం, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని ప్రతి వాళ్ళు మనకి పెద్దలు చెప్పే ఇదే. కానీ ఆవిడకి నేను చాలాసార్లు మీ స్పీచెస్లో విన్నప్పుడు అమ్మ గురించి చెప్పకుండా మీరు ఉండరు. ప్రతి ఏదో ఒక విషయంలో అమ్మ గురించి ప్రస్తావన వస్తుంది. అమ్మకి అయ్యో వారమ్మగారికి కళ్ళు లేవా, అసలు వినడానికి బాధగా ఉంది. ఫస్ట్ నాకు మా అమ్మ మీద ఎందుకు ఎక్కువ అభిమానం అని ఒక ఆయన అడిగారు. ఎందుకంటే అంతా అని అంటే నేను చెప్పాను, ఏ తల్లైనా బిడ్డ పుట్టగానే చూసుకుంటుంది, కానీ మా అమ్మ ఇప్పటిదాకా నన్ను చూసుకోలేదు. సో నన్ను చూడకుండానే నా బిడ్డ అనుకుంటూ బ్రతికేస్తుంది. మరి ఆ తల్లి నేను బాగా ప్రేమించాలి, డబల్ ప్రేమించాలి. అవును, అందుకని ఎక్కువ ప్రేమిస్తున్నాను మా అమ్మ. స్వామీజీ మొదటి నుంచి లేవు అమ్మకి? మొదటి నుంచి ఉందమ్మా. మిమ్మల్ని చూసారా? నన్ను పూర్తిగా చూడలేదు. ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంటోసా అని లోపల రెటినా దెబ్బతినేసింది. ఆవిడ తెలుగు పండిట్గా ఆవిడ చాలా కష్టపడి ఆవిడ జీవితంలో ఎక్కడ ఆవిడ కష్టపడిందో అక్కడే మళ్ళీ ఆవిడ ఒక లెక్చరర్గా ఆ కాలేజీలోకి వెళ్ళింది ఆవిడ. అయితే కొంతకాలం చేసిన తర్వాత ఈ బ్లైండ్నెస్ రావడం, ఏజ్ వరకు చూసారు? నన్ను చూడలేదమ్మా బేసిక్గా. అంటే నన్ను ఫీల్ అయ్యారంతే పట్టుకుని. అప్పటికే ఆవిడకి బ్లైండ్నెస్ అనేది వచ్చేసింది. నేను నన్ను కడుపులో పెట్టే అవకాశం కూడా లేదు, పూర్తిగా లేదు. ఇప్పుడు మళ్ళీ మనకి అవకాశం అది పూర్తిగా రెటినా పోయింది కదా. మీ ప్రవచనాల ద్వారా, మీ చేతల ద్వారా, మీ సేవ ద్వారా ఆవిడ ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆవిడ ఇప్పటికీ ఎవ్రీడే మాట్లాడుతుంటాము. ఎవ్రీడే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను, వెళ్ళినప్పుడు ఆవిడతో స్పెండ్ చేస్తాను. ఆవిడ అన్నీ అడుగుతుంది. ఆవిడకి నాకంటే బాగా స్పీడ్గా అన్నీ తెలిసిపోతుంటాయి. అదే ఎందుకంటే ఆవిడ లైవ్ చూస్తుంటారు. ఏదైనా నాది ఈవెంట్స్ ఏదైనా, నువ్వు ఇలా మాట్లాడావు కదా, ఇలాగా కాదు అంటే. ఆవిడ తెలుగు లెక్చరర్ కదా, ఆవిడ కొన్ని పదాలు కరెక్ట్ చేసేవారు ఎప్పుడైనా సరే. అలా 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 మెల్లగా ఆవిడ ఇప్పటికీ ఎవ్రీడే షీ అబ్జర్వ్స్ మీ. అంటే ఆవిడకి కళ్ళు లేవనే కానీ ఆవిడ ప్రపంచంలో నేనే ఆవిడకి ఒక వెలుగులాగా అలా కనపడుతూ ఉంటానని నా భావన. గ్రేట్ ఆ విషయంలో. అందుకని మీరు ప్రతి ఇదిలోనే అమ్మ గురించి చెప్తూ ఉంటారు. నేను అనుకుంటూ ఉంటాను, ఒక విధంగా ఈ జనరేషన్కి తల్లి తండ్రులు అంటే ఎంత గౌరవం ఇవ్వాలి, మనం ఎంత ప్రేమ చూపించాలి. నా భావన ఏంటంటే అమ్మా, ప్రతి కొడుకు ఆరు కూతురు తన తల్లిని తండ్రిని ప్రేమిస్తే ఎవరో వచ్చి మళ్ళీ మనకు సర్వీస్ చేయక్కర్లేదమ్మా. ఈరోజు అసలు సమాజంలో 90% రుగ్మతలన్నీ పోతాయి. ఇప్పుడు తన బిడ్డ తన తల్లిదండ్రిని ప్రేమిస్తే చాలు. ఎందుకంటే ఇంక ఏ సమస్య ఉండదని నా అభిప్రాయం. 90% ప్రాబ్లమ్స్ పోతాయి. మనిషి కూడా ఫుల్ ఎంగేజ్ అవుతాడు, వాళ్ళతో స్పెండ్ చేస్తాడు, మానసికంగా ఎదుగుతాడు, తన బాధ్యతలు నెరవేర్చుకున్నవాడు అవుతాడు, మానసికంగా ఉల్లాసంగా ఉంటాడు. సో ఇటువంటివన్నీ 90% సమస్యలకి
ప్రతి కొడుకు ఆరు కూతురు తన తల్లిని తండ్రిని దగ్గర పెట్టుకుని ప్రేమించి వాళ్ళని ఎక్కువగా ఫీల్ చేయగలిగితే, వాళ్ళని అనుభూతి పొందగలిగితే చాలు. యా, చాలా గొప్ప నిర్వచనం గురుగారు. ఎస్పెషలీ ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంచి ఇది అది. సాధారణంగా మనిషి ఏంటంటే మంచి జరుగుతున్నప్పుడు అబ్బా అంతా భగవంతుడే చేశాడు, మనకు భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటాం. మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే మనం అనుకున్నది జరగనప్పుడు అసలు దేవుడు లేడు, మన ఊరికనే ఏదో అనుకుంటుంటాం. సాధారణంగా నేను అనుకుంటుంటాను. కానీ నేను ఎక్కువగా నమ్మేది ఏంటంటే భగవంతుడిని మనం చూడలేం, కానీ ఆ సూర్యచంద్రులే భగవంతుడని నేను అనుకుంటా. నాకు తెలిసిన భగవంతుళ్ళు వాళ్ళిద్దరే అని నేను అనుకుంటాను. ఇది ఎంతవరకు బేసిక్గా భగవంతుడు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ వాస్ట్ టాపిక్. రెండోది, భగవంతుడు అనే ప్రశ్న దగ్గరకు వచ్చేటప్పటికి ఉన్నాడా లేడా, ఇది రెండు అడగడానికి సూటి ప్రశ్నలే, కానీ లేడు అని చెప్పడానికి కూడా సూటిగా ఒక మాటలో చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి ఏది లేదో వాడికి తెలియదు, లేనివన్నీ వాడికి తెలియవు. ఏవేవి లేవో చెప్పమని చెప్పండి. ఒక్క భగవంతుడి విషయంలో లేడంటున్నాడు, ఇంకా లేనివి ఏవేవో చెప్పమనండి. చెప్పలేము. లేనివన్నీ చాలా ఉండుండొచ్చు, అవి చెప్పలేని వాడు ఒక భగవంతుడు లేడని ఎలా చెప్తాడు? అంటే మనం ఉన్నాడు అన్నాం కాబట్టి ఆయన లేడని అంటున్నాడు అంతే. డిడ్ యూ గెట్ దట్? ఒకవేళ నిజంగా భగవంతుడు లేడు అన్నవాడిని ఇంకా లేనివి ఏవేవో చెప్పవా అని చెప్పమనండి. నేనే చెప్పలేను. ఇప్పుడు మీరు ఎవరినో ఎందుకు, నేనే చెప్పలేను. కాబట్టి లేడు అనే పదం కూడా దానికి లేడు అనే దానికి ఉనికి లేదు. సో ఉన్నాడు అన్న తర్వాతనే దానికి ఒక ఉనికి పుడుతుంది. కాబట్టి భగవంతుడు అనేది ప్రాథమికంగా ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం, ఒక విశ్వాసానికి సంబంధించిన అంశం. నాతోటి ఒక ఆయన అన్నాడు, ఈ దేవుడు ఇవన్నీ ఐ డోంట్ థింక్ సో, అది ఉన్నాడని నేను అనుకోనండి. కాకపోతే పెద్దలందరూ కూడా, మీలాంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని ఒక మంచి ట్రాక్లో పెట్టడం కోసం భగవంతుడు అనే ఒక గాడ్ ఫియర్, ఆ సొసైటీ ఈజ్ గాడ్ ఫియర్ సొసైటీ క్రియేట్ చేసి ఆ సొసైటీకి ఒక మంచి ప్రిన్సిపల్స్, ఒక విధానాలు పెట్టి అలా ట్రాక్ ఎక్కించాలని వాళ్ళ ఆలోచన మంచిదే. కానీ దీన్ని మళ్ళీ ఎవరికి వాళ్ళు స్వార్థానికి భగవంతుడనే ఇది చెప్పగానే ఒక గ్రూప్ వాళ్ళకి తయారవుతుంది కదా. సో ఈయన ఏంటంటే గాడ్ కనపడడు, ఈయన కనిపిస్తుంటాడు, గాడ్ గురించి ఈయన చెబుతూ ఈయన గాడ్ మ్యాన్ లాగా పోర్ట్రేట్ చేసుకుని ఆయన పోస్ట్ చేసుకుని ఈయనకి నచ్చిన అజెండా, ఈయనకి నచ్చిన అంశాలన్నింటినీ అక్కడ ప్రిన్సిపల్స్ లాగా మార్చి వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ అలా కూడా నడిపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది దే ఆర్ వెరీ దే ఆర్ ట్రూత్ఫుల్ టు దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ టు ది సొసైటీ. దట్ వాళ్ళు ఏంటంటే భగవంతుడు అనే ఒక అంశాన్ని పెట్టి వాళ్ళు గురువుగా కూర్చుని సమాజాన్ని చక్కగా నడిపినటువంటి గురువులు ఉన్నారు. ఈ గాడ్ మ్యాన్లందరూ కూడా చాలామంది దే మ్యానిపులేటెడ్ ది సొసైటీ. ఇది ఇలా రెండు రకాలు దీంట్లో కూడా ఉన్నాయి. సో కాబట్టి గాడ్ అనేది ఇట్స్ జస్ట్ ఒక బిలీఫ్ మాత్రమే, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్, నమ్మకం. యా అని అన్నాడు ఆయన. అంటే నేనేమన్నానంటే, చాలా మంచిదండి, నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను అని. ఇట్ వాజ్ నైట్ 8:30 ఎంతో. సో ఇప్పుడు ఎంత టైం అని అడిగాను. అది ఇప్పుడు టైం 8:30 అయింది స్వామీజీ అన్నారు. ఒకసారి బయటికి వెళ్దామని మేము ఇద్దరం బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఏమండి నాకు సూర్యుడు ఎక్కడ కనపడట్లేదు అని అంటే ఆయన చూశారు ఇలాగా. స్వామి ఏంటిది, మీరు ఎక్కడున్నారు? మనం ఇండియాలో ఉంటున్నాం కదా, ఇప్పుడు రాత్రి 8:30, సూర్యుడు ఎక్కడ ఉంటాడండి, ఇప్పుడు ఎక్కడ ఉండడు అని. సూర్యుడు లేడా అని నేను వెంటనే ఫోన్ పికప్ చేసి కాల్ చేశాను వాషింగ్టన్ డీసీకి. చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి టైం జోన్లో వాళ్ళకి డే టైం ఇంకో 2 hours ఎక్కువ. వాళ్ళకి ఇట్ వాజ్ అరౌండ్ 11:30 ఎంతో ఉన్నింది అప్పుడు మధ్యాహ్నం. నేను ఫోన్ చేస్తే నాకు కావాల్సిన వాళ్ళకి, ఏమండి మీరు ఎక్కడున్నారు అని అంటే, మేము పలానా చోటున్నాం. అదేంటి మీరు ఆఫీస్కి వెళ్తున్నారేంటి, ఇప్పుడు ఎంత మీకు టైం అని అంటే, మాకు మధ్యాహ్నం 11:30 అన్నారు. అయితే మీకు సూర్యుడు ఉన్నాడా అక్కడ? ఉన్నాను. అప్పుడు నేను అడిగాను, నాకు సూర్యుడు కనపడట్లేదు కదా, నేను లేడని చెప్పేస్తాను అన్నాను. ఆయన అలా ఎలా అంటారండి? సో ఇప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నాడని ఆయన అంటున్నాడు, నాకేమో సూర్యుడు లేడు, ఇక్కడ లేడు. సో ఉన్నాడన్న వాడిది కరెక్టా, లేనన్న నాది కరెక్టా చెప్పండి అంటే ఆయన అన్నాడు, అబ్బబ్బే అలా కాదండి, నో దట్స్ రాంగ్, మీ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, మీ అవగాహన తప్పన్నారు. నేనేం చెప్పానంటే,
అయితే ఇద్దరు సూర్యులు ఉండాలి, లేదా ఒకటే సూర్యుడు ఇక్కడ పగలు ఇక్కడ కనిపించి వెళ్ళిపోయి రాత్రి అక్కడ ఉండాలని అంటే అలా ఏం వెళ్ళడండి, అలా ఏం సూర్యుడు ఎక్కడికి కదలడు అన్నాడు. ఈ స్టేబుల్ అన్నాడు. ప్లానెట్ ఈజ్ వెరీ స్టేబుల్. మరి ఏమిటని అడిగాను. భూమి తిరుగుతూ ఉంది కదా, ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చినప్పుడు, పూర్తి వ్యతిరేక దిశకు వచ్చినప్పుడు చీకటి అయిపోతుంది. దానికి పూర్తిగా అభిముఖమైనప్పుడు వెలుగు. కాబట్టి ఇప్పుడు అమెరికా అభిముఖంగా ఉంది, సూర్యుడికి వెలుతురులో ఉన్నారు. అది తిరుగుతూ ఇలా వచ్చినప్పుడు అమెరికాకి చీకటి, మనకు వెలుగు వస్తుంది. అంటే నేను అడిగాను, నేను ఆయనకు కూడా చెప్పాను, ఎవరు భగవంతుడికి అభిముఖమై ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క వెలుగు కనపడుతూ ఉంటుంది. ఎవరు ఆ భగవంతుడికి తిరోముఖమై ఉంటారో వాళ్ళకి కనపడదు. సింపుల్ థింగ్. ఒక సూర్యుడికి భూమి అభిముఖమై ఉంటేనే ఆ ప్రాంతానికి వెలుగు వచ్చిందన్నప్పుడు భగవంతుడి విషయంలో కూడా నువ్వేమన్నావు, ఇట్స్ ఎ నమ్మకం అన్నావు. అట్లీస్ట్ ఆ మాట కరెక్ట్ నువ్వు చెప్పింది, ఫస్ట్ థింగ్. కానీ మా యొక్క సిద్ధాంతంలో శంకరులు చెప్పింది భగవంతుడు ప్రాథమికంగా అస్థి బ్రహ్మ జగత్ కారణం అని ఒక విశ్వాసంతో ఒక సాధకుడు భగవంతుడి యొక్క సాధన ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఈ కనిపించే అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ నేను కర్తని కాను. ఈవెన్ నాకు నేను కర్తని కాను. నన్ను నేను పుట్టించుకున్నానా అండి? నా కాళ్ళు నా చేతులన్నీ నేను తయారు చేసుకునేదా? ఈ టెక్స్చర్ అంతా, ఈ పోర్స్ కానీ, ఈ స్కిన్ కానీ, నా నోస్ కానీ నేను తయారు చేసుకునేదా? కాదు. మా అమ్మనా? కాదు. మా నాన్న? కాదు. డాక్టరా? కాదు. ఏమిటి మరి? ప్రకృతి. వాట్ ఈస్ ప్రకృతి? ప్రకృతి అనేది ఏమిటి అసలు? ఈరోజు నువ్వు అంటావు ఏదో ఒకటి చేస్తే నేను చేశాను, ఇవన్నీ కలిపాను, నేను చేశాను నువ్వు అంటున్నావు. సైన్స్నే ప్రశ్నిస్తున్నాను. వాట్ ఈస్ ప్రకృతి? ప్రకృతి అని అంటే ఏదో ఒక దాంట్లో కర్తృత్వం ఉందిగా. పంచభూతాలు కలిసి తయారైందని అంటున్నావు. పంచభూతాల్లో ఒక కర్తృత్వం ఉందిగా, ఒక డూయర్షిప్ ఉందిగా. ఆ సెన్స్ ఆఫ్ డూయర్షిప్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనక ఏంటుంది? ఇలా విచారణ చేస్తూ పోతూ ఉంటే, ఒక్కొక్క అడుగు చూస్తూ పోతుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, నేను కర్తని కాను, నేను ఈ సృష్టికి కర్తని కాను. సో సమస్తానికి ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని భగవంతుడు అని పేరు పెట్టుకున్నాం, దేవుడు అని పేరు పెట్టుకున్నాం, లేకపోతే ప్రభువు అని పేరు పెట్టు, ఏదో ఒక పేరు, జస్ట్ ఒక నామకరణం. లైక్ ఇప్పుడు మీ పేరు రోజారమణి. సో మీ రోజారమణిగా ఏంటి? మీరేమి 70 ఏళ్ల క్రితం మీరు రోజారమణే కాదు. ఇప్పుడు మీకు బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఒక పేరు పెట్టి మిమ్మల్ని వ్యవహరించాలి. సో అలాగనే భగవంతుడు అని ఒక పేరు పెట్టుకున్నాం. బట్ దిస్ భగవంతుడు ఈ సబ్జెక్ట్ టు మై బిలీఫ్. నా నమ్మకానికి ఆయన భగవంతుడు ఒక పాత్రుడు. అయితే శంకరాచార్యులు వారు అంటారు, నువ్వు నమ్మకం వరకే ఆగిపోతే, విశ్వాసం వరకే ఆగిపోతే భగవంతుడు నీకు ఎప్పటికీ ఆ అనుభవానికి రాదు. విశ్వాసము కాలక్రమంలో నువ్వు ఎదిగే కొద్దీ విచారణగా మారాలి. ఆ విచారణగా మారినప్పుడు భగవంతుడు కూడా మనం ఇంతకుముందు అనుకున్న ఊహల నుంచి దాటి వాస్తవంలోకి వెళుతుంది. సో అప్పుడు భగవంతుడు కాదు, అప్పుడు భగవత్ తత్వంగా మారుతుంది. దేవుడు కాదు, దైవత్వంగా మారుతుంది. ఆ తత్వంలోకి మనల్ని నడిపిస్తుంది విచారణాపరమైనటువంటి శాస్త్రాలు. అందుకనే మనకు శాస్త్రాలు ప్రమాణం. మిగతా మతాల్లో గ్రంథాలే ఉన్నాయి, శాస్త్రాలు లేవు. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే శాస్త్రాలు. మిగతా మతాల్లో శాస్త్రాలు లేవు. అందుకనే వాటిని శాస్త్రాలు అనలేము, గ్రంథాలు. అవి నమ్మకానికి సంబంధించింది, దేవుడు పైన ఉన్నాడని. శాస్త్రం అంటే సైన్స్, అంటే అనలిటికల్గా ఒక్కొక్కటి. ఏది ఊరికినే నాట్ లీవింగ్ లాట్ ఆఫ్ డౌట్స్ బిహైండ్. నో, ప్రతి విషయాన్ని వాక్యార్థ విచారణ చేయడం. ప్రతి వాక్యం వెనక ఉండే అర్థం ఏంటి, ఆ అర్థం వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, దాన్ని విచారణ చేయడమే వాక్యార్థ విచారణం అంటాం మనం. అది చేయమంటుంది మన శాస్త్రం. అందుకనే మనకు ఇచ్చినవన్నీ శాస్త్రాలు, మనవి కేవలం గ్రంథాలు కావు. మతాలకి గ్రంథాలు ఉంటాయి, ధర్మానికి శాస్త్రమే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన భారతీయ వాంగ్మయాలు భగవత్ తత్వం మీద విచారణ అద్భుతంగా సాగించాయి. భగవంతుడి గురించి చెప్పాయి. అది ఎవరికనంటే ఒక స్థాయిలో ఒక మనిషికి భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన మనిషి మెల్లగా ఏమిటి, ఒక చిన్న ఎగ్జాంపుల్. సమస్త సృష్టికి భగవంతుడే కదా కారణం అనుకుంటాం. నేను నా ఇల్లు కట్టుకుని దాంట్లో ఒక 4x6 ఒక రూమ్ పెట్టి, దాంట్లో ఒక చిన్న గూడు పెట్టి, దాంట్లో ఒక ఫోటో పెట్టి, అక్కడ ఒక దీపం పెట్టి ఈయన దేవుడు అని నేను చూస్తున్నానంటే, ఒక గూటిలో దేవుణ్ణి పెట్టి
అది దేవుడు అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. కానీ ఆ దేవుడు గురించి ఏమని వింటున్నా నేను ప్రతిక్షణం? అండపిండ బ్రహ్మాండాలకి ఈయనే కారకుడు ఈయనే అంటున్నాను. కారకుడు. అండపిండ బ్రహ్మాండాలేమో అంత అనంతంగా ఉందా, ఈయనేమో ఇంత నా చిన్న గూట్లో ఇంత గూటిలో. చిన్నదిగా కూర్చున్నాడా అని ఇది ఎప్పుడైతే రెండిటి మధ్య చిన్న ఆ అవగాహన మొదలవుతుందో, దీనికి దానికి ఎప్పుడైతే సెట్ అవ్వని ఒక విధానంలో అవగాహన మొదలవుతుందో, అప్పుడు నేను దీన్ని విడిచిపెట్టను. దీన్ని ఆచరిస్తూనే నేను అక్కడికి చేరుకునేదానికి నేను ఏం చేస్తాను, దానికి నేను గురి చేస్తాను. అప్పుడు నాకు నా బుద్ధి సరిపోదు, నాకు గురువు కావాలి, నాకు శాస్త్రం కావాలి, నాకు సాధన కావాలి, నాకు అనుష్ఠానం ఉండాలి. ఇవన్నీ కలిగితే ఖచ్చితంగా ఒక సాధకుడు ఏదైతే తను పొందాలి చూడాలి అనుకుంటున్నాడో అక్కడికి పర్ఫెక్ట్గా వెళ్ళి దాంట్లో కూర్చోగలడు. ఇది ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా నాకు ఆ భక్త ప్రహ్లాద పిక్చర్లో ఆ క్యారెక్టర్ అలాగా నాకు లభించిందేమో అనిపిస్తుంది. మీకు మరి ప్రహ్లాదుడి వేషం అదే కదా? ప్రహ్లాదుడి సినిమానే ఎగ్జాంపుల్ చెప్తా. దాంట్లో హిరణ్యకశిపుడు, అవును, ప్రహ్లాదుడు 2 క్యారెక్టర్లు. ప్రహ్లాదుడు ఏంటి? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, నాకు నారాయణుడు అన్నిట్లో నారాయణుడే కనపడుతున్నాడు అంటాడు ఆయన. అంటే అక్కడ సినిమా చూపించాలి కాబట్టి విజువల్గా ఆకాశంలో నారాయణుడిని అలా మిక్స్ చేసి మెర్జ్ చేసి, నీళ్లలో నారాయణ అలా ఫోటోలు మెర్జ్ చేసి చూపించారు. కానీ వాస్తవంగా ఏంటంటే సమస్తము భగవంతుడే. నాకు భగవంతుడి కంటే వేరేది కనపడట్లేదు నాయన, నాకు ఉండేదే నారాయణుడే అని అంటాడు ఆయన. అయితే ఈయనంటాడు, నువ్వు నారాయణుడే కనపడుతున్నాడు కదా, ఇందులో ఉన్నాడా అని అంటాడు. ఇందులో ఉన్నాడా అని అంటాడు. ఆఖరి ఘట్ట మీరు చూస్తే ఆయన గమనించండి, రాక్షసుణ్ణి ఎంత అద్భుతంగా దాంట్లో క్యారెక్టర్ పెట్టి వ్యాస భగవానుడు ఆయన హిరణ్యకశిపుడి యొక్క క్యారెక్టర్ని ఎలా దిద్దారో, దాని పోతని ఎంత అందంగా మలిచారో తెలుగు ప్రజానికాన్ని, దాన్ని ఆనాడు సినిమాలో ఎంత అందంగా ఆ దర్శకుడు మలిచాడో చూస్తే, హిరణ్యకశిపుడు ఉగ్రత్వంతో ఆయన ఇందులో నీ నారాయణుడు ఉన్నాడా, ఇందులో నీ నారాయణుడు ఉన్నాడా, ఆయన అడగడంలోని నీ నారాయణుడు అంటే నా దేవుడు అని చెప్పలే. అవును, నీ నారాయణుడు. ఇంకొక డైలాగ్ కూడా ఉంటది, నువ్వు అసలు ప్రహ్లాదుడివి కాదు మృత్యు అంటాడు. అంటే అది నీ భ్రమ అంటాడు. అదొకటి అద్భుతమైన, ఆఖరికి నిజమే మృత్యువు కదా అది. నిజంగానే ఎలాగంటే, అయితే మీరు ఆ ఘట్టం చూస్తే ఇందులో ఉన్నాడు, ఇందులో ఏంటి అందులో ఏంటి, అంతటా ఉన్నాడు అన్నప్పుడు, అయితే నేను ఇది పగలగొడతాను వస్తారా అన్నారు. అరే అంతటా ఉన్నప్పుడు రాకపోవడం ఏమిటని ఆ స్తంభాన్ని పగలగొడితే ఆయన ఎలా వచ్చాడు అంటే, మీరు బాగా గమనిస్తే ఆ క్యారెక్టర్ చూస్తే, ఒక మెటీరియలిస్టిక్ పర్సన్కి మృత్యువు మెటీరియలిస్టిక్గా ఉన్నటువంటి వాస్తువులోనే దాగుంటుంది. ఓకే, ఆయన తత్వం దగ్గరికి వెళ్ళలే, ఆయన భగవంతుణ్ణి కూడా వస్తువుగా చూడాలనుకున్నాడు. వాస్తవాన్ని చూడడం ఆయనకి చేతగాక వస్తువుగా చూడాలనుకున్నాడు. ఆయన యథార్థాన్ని చూడడం చేతగాక పదార్థంలో చూడాలనుకున్నాడు. అందుకే ఆయన అలా వచ్చాడంటారా? అంతే, మానవ రూపంలో రాకుండా లేదు, నరసింహ అవతారం. ఈయన కోరుకునేదే కదా, అంతా ఈయన డిజైన్ చేసుకున్నాడు. నాకు మనిషితో చావు ఉండకూడదు, పశువుతో చావు ఉండకూడదు, అంటే లోపల ఉండకూడదు, బయట ఉండకూడదు, పైన ఉండకూడదు, కింద ఉండకూడదు, పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, ఆయుధాలు ఉండకూడదు, నిరాయుధుడు కాకూడదు, ఇలాగ రకరకాలుగా అన్ని కోరుకుంటాడు. అంటే ఏంటనంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అన్ని అన్న తర్వాత ఆఖరికి ఏంటంటే ఏది ఉండాలో అవన్నీ చెప్తున్నాయి అన్నమాట. ఏది ఉండకూడదు అన్నాడు, ఆ ఉండకూడనివన్నీ కలిపి ఒక ఆకారం అయింది. అవును, నాకు ఉండకూడదు అనుకోవడం కూడా ఉండాలనేటువంటి ఏదో ఒక భావన. అంటే నాకు ఇవి ఉండకూడదు ఇలా ఉండకూడదు అనే భావన ఏం చేసింది, తాను బ్రతకాలనే ఒక భావనకి నీళ్లు పోయడం మొదలుపెట్టింది. తాను బ్రతకాలనుకోవడం తప్పు కాదు, కానీ నేను బ్రతికి నేనే బ్రతకాలి, నాకు చావు ఉండొద్దు, నా అహంకారమే నాకు అనేటువంటి ఆ భావజాలం మించిన వాడు ఎవరు ఉండకూడదు అనేటువంటి భావజాలని ఆయనకి మృత్యువుకి దారితీసింది. అందుకే గడప మీద చంపుతాడు, తను కోరుకున్నదే అది. గొప్ప ఇది. ఇప్పుడు అంటే నేను ప్రహ్లాద్ యాక్ట్ చేసి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ 50 సంవత్సరాలైన పూర్తి సందర్భంలో మీరు దాని గురించి ఇంత ఇదిగా నాకు ఎవరు చెప్పలేదు, నాకంత కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎంత అర్థం ఉంది అది. కానీ అదే రూపము హిరణ్యకశిపుడికి మృత్యువైంది, కానీ అదే రూపం ప్రహ్లాదుడికి ఒక ఆలంబనమైంది. హాయిగా కూర్చున్నాడు ఎక్కి, అందరూ భయపడ్డారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆ సమయంలో. అది కూడా ఘట్టమందులో ఉంటుంది లాస్ట్ లో, అదే ఫినిషింగ్. అదే అప్పుడు ఆఖరికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. 1,000,000 దేవతలు ప్రార్థిస్తారు, నాయన ఆయన ఉగ్ర నరసింహం అవతారం ఇది చేయాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది. అంటే అర్థం ఏంటనంటే ఆయనకి రెండూ లేదు కదా, రెండింటిని దాటాడు కాబట్టే ఆయన పేరే ప్రహ్లాద. అంటే ప్రకృష్ట ఆహ్లాద, అంటే
ఎప్పుడూ ఆనందంలో, ఎప్పుడూ ఆ పరమాత్మ యొక్క దివ్య అనుభూతిలో బ్రతుకుతుంటాడు. ధ్యానంలోనే ఉంటాడు ఉంటాడు కాబట్టే ప్రహ్లాదుడు నమో నారాయణ. మీరు మీ ప్రవచనంలో కూడా ఒకసారి నేను విన్నాను, మీరు భగవంతుడిని ధ్యానించాలంటే పూజే చెయ్యాలి, నైవేద్యం పెట్టాలి, పువ్వులేయాలి, ఇవన్నీ అక్కర్లేదు. రోజుకి ఒక్క 5 నిమిషాలు మనసులో యా మీకు ఇష్ట దైవాన్నో మీకు ఎవరినైతే యా ఓం నమో నారాయణ అనుకుంటే కూడా చాలన్నారు. నాకు తెలియకుండా ఆ సినిమాలో ప్రతిరోజు ఒక 100 సార్లు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ ఆ వయస్సులో ఆ వయసులో. అప్పుడు సుమారు ఎంత మీకు? 4 నాకు 6 ఏళ్ళు, 6 years. అప్పుడే పడిపోయింది ఆ బీజం. అవును. స్వామీజీ, ఇప్పుడు ఈ కాలంలో స్త్రీ చాలా శక్తివంతురాలు, స్త్రీ చాలా ఆలోచనాపరురాలు, స్త్రీ చాలా ధైర్యవంతురాలు, ఇలాగ మనకి రకరకాలుగా స్త్రీ గురించి చెప్తూ ఉంటాం, మీరు చెప్పారు. కానీ ఇంత ఇదిలో కూడా స్త్రీ ఒక అమాయకంగా అయిపోయి మోసపోతుంది. ఇప్పుడు ఈ మధ్య కూడా ఒక అమ్మాయి బెంగాల్ నుంచి వచ్చిన అమ్మాయిని ఇదైపోయింది. అంటే ఎలాగా మీరు ఏమి ధైర్యం ఎలాగ చెప్తారు? అంటే జస్ట్ మీరు ఎన్నోసార్లు చెప్పారు స్త్రీల గురించి, సో అలాగ మనం ఇంకా ఈ జనరేషన్కి అమ్మాయిలకి, స్త్రీలు కానీ పెద్దవాళ్ళు కానీ మోసపోతున్నారు. మీకు ఒక్క మాట చెప్తానమ్మా, వజ్రాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారు? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అవునా? ఇప్పుడు మీరు రోల్డ్ గోల్డ్ని విప్పి పెట్టినట్టు ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ని మీరు విప్పి పెట్టగలరు? ఎవరైనా ఎత్తుకుపోతారు, దొంగతనం స్త్రీ కూడా జరుగుతుంది. అంత స్థాయిలో ఉంటుందమ్మా. ఒరిజినల్ డైమండ్ అమ్మ స్త్రీ. ఎందుకంటే ఇంకొక సృష్టి చేయడానికి భగవంతుడు ఆవిడకే ఇచ్చాడు అవకాశం. ఇంకెవరికి అర్హత ఇవ్వలేదు, ఎవరికి లేదు. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఆ డైమండ్కి నేను డైమండ్ని చాలా ప్రెషియస్ని అని తెలియదు. అట్లీస్ట్ ప్రతి స్త్రీకి తెలియాలి, నేను చాలా ప్రెషియస్, నేను చాలా విలువ గల దాన్ని అనేది ఫస్ట్ స్త్రీ గుర్తించాలి, గుర్తించాలి. ఆ గుర్తింపు ప్రతి స్త్రీకి రావాలి. వస్తే మనం ఏమీ చెయ్యక్కర్లే, సమాజంలో వీడిలాగా అదిలాగా అనక్కర్లే. నా విలువ నాకు గుర్తింపు కలిగితే నా యొక్క పరిసరాలు, నా ప్రవర్తన, లేకపోతే నా మాట, ఇతరులు నా పట్ల ఉండేది అన్నీ సెట్ అయిపోతాయి. నాకు నా పట్ల విలువ లేకపోతే, విలువ నేను గుర్తించకపోతే ఈ అనర్థాలన్నీ ఇలా వస్తుంటాయి. ఐ థింక్ డిడ్ యూ గెట్ దట్? కరెక్ట్. నన్ను చాలామంది అంటారు, ఈ మాటల్లో అంటుంటారు, వచ్చే జన్మంటూ ఉంటే స్త్రీగా పుట్టకూడదు, అసలు ఈ స్త్రీ జన్మే పుట్టకూడదు. లేదు, నన్ను అడగమంటారు. మగవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. నాకు నిజంగా స్త్రీ జన్మే ఇష్టం. ఎస్, మా అమ్మ నాకు ఆ మాతృత్వం నేర్పిన తర్వాత నాకైతే నన్ను ఓటు వేయమంటే కనుక నేను తల్లికే ఓటేస్తాను. నేను ఇప్పటికీ ఒక బిడ్డగా చెప్పాలంటే నేను మా అమ్మ కొడుకుని అనుకుంటాను. అంటే జనరల్గా అమ్మా నాన్న అంటాం కదా, విడగొట్టి చూడకూడదు ఎప్పుడు. బికాజ్ నేను అనే ఒక పిండానికి వై క్రోమోజోమ్ మా నాన్న, ఎక్స్ క్రోమోజోమ్ మా అమ్మ, ఎప్పుడు విడగొట్టలేమనుకోండి. కానీ నేను ఎప్పుడు మా అమ్మ కొడుకుననే చాలా గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఆ మాతృత్వంలో ఈ ప్రకృతిలో అమ్మ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలియదు, కానీ మాతృత్వంలో ఉన్న గొప్పతనం ఇంకా దేంట్లో లేదు. అంటే ఒక స్త్రీలో, కరెక్ట్, ఎస్పెషలీ తల్లి అనేటువంటి పదము అంటే బిడ్డకని కాదు, ఆ స్త్రీలోనే ఆ మాతృత్వం ఉంది. ఆ మాట, చూపు, ఇతరులని గౌరవించాలనడం, ప్రేమించాలనడం, వాత్సల్యం, ఏదైనా. నాకైతే కనుక ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చిన నేను ఒక స్త్రీ అంటే ఇమ్మడలేను, కానీ ఐ రియల్లీ ప్రిఫర్ దాట్. జన్మనిచ్చే అవకాశం ఒక స్త్రీకే ఉంది. మీరు ఎన్నోసార్లు చెప్పారు, నిజంగా తెలిసిన విషయమే. బట్ ఆ గొప్పతనం మరి వేరే ఏ ప్రపంచంలో ఎవరికీ లేదు, దేనికి లేదు. ఇప్పుడు స్త్రీ రక్షణ విషయంలో మనకు రాజకీయ పరంగా వాళ్ళు తీసుకునే ఒక జాగ్రత్తలు అనుకోండి, వాళ్ళు ఇచ్చే ఒక సలహా అనుకోండి, వారు ఏ పరంగా మనకి వాళ్ళు ఈ హెల్ప్ చేస్తారు అన్న విషయం కొంచెం మీరు చెప్తే బాగుంటుందా? ఈరోజు సమాజాన్ని మొత్తాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఏకైక వ్యవస్థ రాజకీయం. ఒకప్పుడు ప్రతి వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి ఉండేది. లైక్ ఎగ్జాంపుల్ దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలు స్వయంగా ఉండేవి. కానీ ఈరోజు దేవాలయాలు రాజకీయ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి, గుప్పిట్లోకి. ఇప్పుడు గురువులు, వాళ్ళ మఠం అవ్వచ్చు, గురుకులాలు అవ్వచ్చు, అవన్నీ స్వయంగా నడిపేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఇవి కూడా అలాగే ఉన్నాయి 100%. అందుకనే కదా ఇప్పుడు ఆవిడ అనుకుంటే జయలలిత గారు తీసుకెళ్లి జయేంద్ర సరస్వతి స్వామిని లోపలేస్తారు కదా. సో చేయగలిగారంటే మరి అంతే కదా. వాళ్ళ స్వయం ప్రతిపత్తి లేదు, వాళ్ళకి లేదు. ఇప్పుడు మఠాలు, గురుకులు, ఇప్పుడు శ్రీపీఠం ఉంది,
అదంతా ఇప్పుడు గవర్నమెంట్ యొక్క అధీనంలోనే నడుస్తుంది. అంటే అధీనం అంటే మేము వాళ్ళకి కప్పం కడుతున్నాం ఇప్పటికీ. ఇంకా నాగరిక ప్రపంచము, చాలా ఆధునిక ప్రపంచం అని చెబుతూ ఇప్పటికీ శ్రీపీఠం దేవాదాయ ధర్మాదాయ శాఖకు అది సిగ్గుచేటు ఒక రకంగా చెప్పాలంటే కప్పం కడుతున్నా నేను కావాలనే కడుతున్నా. మీరు ఇంత ప్రపంచానికి ఇంత మంచి చేస్తున్నా కూడా అదే ఒక మంత్రి యొక్క బావమరిదికో లేకపోతే ఒక ముఖ్యమంత్రి తాలూకా కొడుక్కో లేకపోతే కూతురుకో కోడలుకో ఏదైనా కావాలంటే అలా స్థలాలు ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ ఒక సాధువుకి ఇలా ఒక గురువుకి కప్పం కట్టమంటారు వాళ్ళు. దీనివల్ల ప్రపంచానికి ఎంత మంచి జరుగుతుందండి ప్రజలకి కానీ. మరి ఇది కప్పం కట్టడం వల్ల కాదండి, మీ ప్రవచనాల వల్ల ఆ మంచి వాళ్ళకి ఎందుకమ్మా, వాళ్ళకి లాభం లేదుగా, నా వల్ల వాళ్ళకి లాభం ఏముంది? సో కాబట్టి ఈరోజు నాయకుల చేతుల్లోకి ప్రతి వ్యవస్థ వెళ్ళిపోయింది. అంటే రాజకీయం యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. అవునన్నా కాదన్నా వాళ్ళు దాన్ని మొత్తం తీసేసుకున్నారు, కబ్జా చేశారు. చేయొచ్చు ఎలాగనంటే మళ్ళీ ఆ రాజకీయ వ్యవస్థలో మళ్ళీ ఆణిముత్యాలు రావాలి. లైక్ ఒక ఇందిరాగాంధీ లాగా, లేదా ఒక మోడీ గారి లాగా, లేదా ఇంకొక గొప్ప, ఇప్పుడు యోగి వచ్చారు మనకు అది నిజంగా చూడండి. ఆయన రాగానే కబేళాలకి మొత్తానికి ఆయన చెక్ పెట్టారు. గోవులు బాగుండాలి, నో మ్యాటర్ వాట్. నిజంగా మీరు అంటే మీ సంకల్పం అది. మరి భగవత్ సంకల్పము గోరక్షణ అనేది పెట్టారు. అలాగేంటంటే మళ్ళీ ఈ వ్యవస్థలోకి, అంటే ఈ వ్యవస్థని మళ్ళీ వాళ్ళ చేతుల్లో నుంచి వీళ్ళ చేతులు తీసేయడం కాకుండా, లేకపోతే దాన్ని తిట్టడం కాకుండా ఆ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు మళ్ళీ పుట్టుకురావాలి. సో అలాగా ఇప్పుడు చూసారా, బురదలో నుంచే తామర పువ్వు వచ్చింది అన్నట్టు మళ్ళీ అది బురదే కానీ తామర పువ్వు పుట్టాలి, నో మ్యాటర్ వాట్. ఇంకా తామర పువ్వు ఎక్కడ పుడుతుంది? అదే మంచి వాటర్లో పుట్టదు తామర పువ్వు. మీరు చూడండి, బురదలోనే, దాని కింద బురద ఉంటుంది. అలాగనే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అనేది బురద అంటే ఆ బురదలో నుంచి మళ్ళీ ఒక తామర పువ్వు పుట్టుకురావాలి. కాబట్టి దానికి ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని స్వాగతించాలి. అంతేగాని ఆ వ్యవస్థని తిడుతూ ఆ వ్యవస్థని విమర్శిస్తూ కూర్చోవడం కంటే ఆ వ్యవస్థలో ఒక మంచి సంస్కారవంతమైనటువంటి వ్యక్తిని మనం స్వాగతించగలగాలి. ఒకటి. ఇప్పుడు రాజకీయ పరంగా మీరన్నట్టు స్త్రీ రక్షణ విషయంలో మీరు చూస్తే గుజరాత్ నేను తిరిగాను. గుజరాత్లో గత 15 ఏళ్లుగా ఒక్క స్త్రీ కేసు అనేటువంటిది ఎక్కడా లేదు. నేను తిరిగాను, చాలా రేర్. మరి ఏంటి గురువు గారు మనకి ఇన్ని వస్తున్నాయి? చెప్తాను కదా, ఈ రాష్ట్రాల్లో కూడా మార్పులు రావాలి. ఆ సంస్కరణ అంటే స్త్రీలని సమాజం గౌరవించాలనేటువంటి ఆ సభ్యత ముందు ముఖ్యమంత్రికి ఉండాలి. ముఖ్యమంత్రి యొక్క ఆలోచనల్లో కనుక అది స్ట్రాంగ్గా పడితే తాను తన భార్యని, తన కూతుర్ని, తన చెల్లెల్ని, తన ఇంట్లో పని మనిషిని, ఆడదానిగా ఉన్న పని మనిషిని, లేదా తన దగ్గరకు వచ్చిన ప్రతి స్త్రీని, అరే వీళ్ళందరూ నా తల్లి లాంటి వాళ్ళు, వీళ్ళని గౌరవించడం సమాజానికి నేర్పాలనేటువంటి సందేశము, సంకేతము వాళ్ళ నుండి వెళితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు సినిమా ఇండస్ట్రీ చాలా ప్రభావవంతమైంది. డూ యూ అగ్రీ టర్నా? కానీ అంత సినిమా ఇండస్ట్రీ కూడా ఎవరి గుప్పెట్లో ఉంది? రాజకీయ గుప్పెట్లో. అంటే ఎంత ప్రభావవంతమైనదైనా దేని అధీనంలో ఉంది మళ్ళీ? అంతే. కాబట్టి అక్కడే ఒక మంచి సంస్కరణ రావాలి. రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో కనుక ఆలోచిస్తే స్త్రీ రక్షణ విషయంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావచ్చు. దానికి మన పూర్వీకులు అమలుపరిచినటువంటి ఎన్నో విధానాలు ఉన్నాయి. ఒక స్త్రీని ఎలా రక్షించుకోవాలనేటువంటి అంశంలో ఆర్టీసీ బస్సుల మీద రాస్తారు. అది ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అంటే వారికి ఒక సీట్ ఇచ్చి దాంట్లో కూర్చోబెట్టేయడమే. అదే సంప్రదాయం, అదే గౌరవం. గౌరవం అంటే సీట్లో కూర్చోబెట్టే వరకేనా? కాదు. వారి స్థానాన్ని పదిలంగా చూడటం, వారికి ఒక స్థానం కల్పించడం కాదు, వారి స్థానాన్ని పదిలంగా చూడటం, స్త్రీత్వం అనే స్థానాన్ని పదిలంగా చూడగలగడం, ఆ సంస్కరణ నేర్పాలి. రెండోది, మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చిన్నప్పటి నుండే ఒక స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఒక నాన్ డీటెయిల్స్లో ఒక తల్లి ఎలాంటిది, ఒక అక్క ఎలాంటిది, లేకపోతే ఒక స్త్రీ గొప్పతనం ఏంటి, ఎంత ఒక మనిషిని
ఉత్పత్తి చేసి దాన్ని ఒక మానవత్వాన్ని నింపి అతన్ని మలచి ఒక వ్యక్తిగా ఈ సమాజానికి అందించడంలో స్త్రీ పాత్ర లాంటిది అనేటువంటిది ఒక ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచే అది పెరుగుతూ వస్తే నాకు ఆ స్త్రీ ఇప్పుడు మన టెక్నాలజీ మీద ఎలాగైతే ఒక అవేర్నెస్ ఇచ్చి పిల్లలకి స్పెషల్ క్లాసెస్ పెట్టి వాడు చూడండి ఇంత పిల్లవాడు ల్యాప్టాప్ ఇంత పిల్లవాడు గాడ్జెట్స్లన్నీ ఎలాగైతే వాడికి దాని మీద ఫోకస్ వెళ్ళిందో అలాగనే ఇటువంటి అంశాల మీద కూడా ఆ ఫోకస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవ్వగలగాలి. ఇలాంటివి ఎన్నో మార్పులు పాతకాలం నుంచి ఉన్నటువంటివి అమలు పరచగలిగితే మీరు అన్నట్టు ఖచ్చితంగా స్త్రీ జాతికి ఒక అద్భుతమైన ఆలంబన అవుతుంది. గురుజీ లాస్ట్లో మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. తప్పకుండా మీరు నిజాలే చెప్తారు కానీ ఈ విషయంలో చెప్పాలంటే కొంచెం మీరు ఆలోచిస్తారేమో. లేదు నా నైజమే అది. మీరు బేసిక్గా పుట్టింది కేరళ కాదమ్మా, అంటే పాలక్కాడు. మా పూర్వీకులు పాలక్కాడు, నేను పుట్టింది ఆంధ్ర. పూర్వీకులు పాలక్కాడు తమిళనాడుకి సంబంధించిన పుట్టారు. మాతృభాష మాది తమిళ్ మలయాళం కొంచెం మిక్స్డ్. కానీ మీరు పుట్టింది మీరు ఉంటున్నది తెలుగు భూమి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భూమి. సో మీకు ఎక్కువ కేరళ తమిళనాడు భాష మీద ప్రేమిస్తారా, మన ఆంధ్రాన్ని తెలుగుతనాన్ని ప్రేమిస్తున్నారా? చాలా మంచి మాట చెప్పారమ్మా, మంచి ప్రశ్న ఇది. ఏంటంటే ఎవరూ కూడా తన మూలాలని నేను ప్రేమించను అన్నవాడు చాలా పిచ్చివాడు. వాడు అంటే నా మూలం ఏమిటి, నా తల్లిది నా తండ్రిది వీళ్ళందరిది మూలం. అలా ఫిజికల్గా చూస్తే మెటబాలిక్ సిస్టంతో చూస్తే వాళ్ళది కేరళ, పాలక్కాడు తమిళనాడు మిక్స్. ఆహారము ఆ అలవాట్లు అవి అన్నీ కూడా అలానే వచ్చింది. మా మూలం అది. మూలాన్ని నేను ఎప్పుడు తోలనాడను. కానీ రాముణ్ణి నేను ఎప్పుడు విడిచిపెట్టను. రాముడు చెప్పిన గొప్ప వాక్యం ఏంటనంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. నాకు రాముడు నేర్పింది ఏంటనంటే నీ కన్న తల్లి నువ్వు పుట్టగానే పడ్డ భూమి, నువ్వు ఎక్కడ కాలు మోపావో అది నీ జన్మభూమి. కోర్స్ మా అమ్మ కేరళైట్ అవ్వచ్చు, మా నాన్న కేరళీయుడైవచ్చు, కానీ నేను మాత్రం పక్క అచ్చంగా తెలుగు వాడిని. నో డౌట్ ఇన్ దట్, నో కాంప్రమైజ్. మళ్ళీ తెలుగు అని అంటే తెలంగాణ ఆంధ్ర కాదు, నేను కూడా తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటాను. నాకు రెండు భేదాలు వెళ్ళి. సో కాబట్టి నాకు ఈ ప్రాంతం అంటే ఏమిటో ఒక అటాచ్మెంట్ ఉంది. మా అమ్మ నన్ను ఈ నేల మీద కన్నది, తర్వాత నాకు జ్ఞానం ఇచ్చిన గురువు మళ్ళీ ఈ నేల మీదనే పంపారు. కాబట్టి నాకు ఈ నేలకు అనుబంధం ఉందని నాకు బాగా తెలిసింది. దృఢమైన అనుబంధం ఉంది. అది ఎవ్వరూ వేరు చేయలేని అనుబంధం నాకు ఈ నేలకి ఉంది, తెలుగు నేలకి. అది మా ఆంధ్ర అదృష్టం. ఖచ్చితంగా ఈ నేలకి నేను రుణం తీర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ రుణం తీర్చుకుంటాను, తప్పకుండా తీర్చుకుంటాను. స్వామీజీ చాలా సంతోషం. ఈ భక్త ప్రహ్లాద రిలీజ్ అయిన ఒక 50 సంవత్సరం సందర్భంలో మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రశ్నలు వేసే అదృష్టం నాకు కలిగినందుకు భారత్ టుడే వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో ఒక మరచిపోలేని రోజుగా గుర్తుండిపోతుంది. మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం.